జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయాలు మార్చేయడం కంటే కూడా ఓట్లు చీల్చడం అనే ఫ్యాక్టర్లు ఎక్కువ ఉపయోగపడుతున్నాడు. ఎందుకంటే డిఎంకే బాటిల్ ఫీల్డ్ వదిలిపెట్టిపోవడమో మరీ దించేయాలి అన్నంత బలమైన అభిప్రాయం తమిళ ప్రజల్లో లేదు. అది ఉండుంటే మీరు అన్నట్టు ప్రత్యామ్నాయంగా 1983 గురించి చెప్తారు. అది హిస్టారిక్ ఎలక్షన్. ఎన్టీ రామారావు రావడం తోటే 9-10 మాసాల లోపల స్వీప్ చేసినాడు. ఆ రోజు ప్రివేలింగ్ కండిషన్స్ కాంగ్రెస్ మీద భయంకరమైన వ్యతిరేకత ప్రజల్లో ఉండే. అట్లాంటి వ్యతిరేకత ఉంటే విజయ్ సొమ్ము చేసుకునే అవకాశం ఉండింది. కానీ ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, జయలలిత స్థాయిలో రాజకీయ నేతలు రాజకీయాలను ప్రభావితం చేసేది ఇక మనం చూడమేమో. విజయ్ భిన్నంగా ఉంటే గనక, మన ఆలోచనకి భిన్నమైన పరిస్థితి ఉంటే విజయ్ ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితిని గమనించేమో. మధ్యలో కొన్నాళ్ళు రజనీకాంత్ పార్టీ పెడుతున్నాడు అని చెప్పి వచ్చింది. తర్వాత ఆయన ఏ ప్రకటన చేయకుండా మానేశాడు, భయపడ్డాడు, ఆయన జంకాడు. స్వయంగా ఆయనే చెప్పిండు, అవును లేదు నేను వెనక్కి తగ్గుతున్నాను, నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో రావట్లేదు అని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. కమల్ హాసన్ ఏమో ఒక పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు. అవును, ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి కలిపేసి మెర్జీ చేసేసినాడు. అవును, అది సినిమా ప్రభావం. ఇక తమిళనాడు కేరళ విషయానికి వస్తే, కేరళలో కూడా మనం మీరు ఇందాక అన్నట్టుగానే ఒకసారి ప్రభుత్వం ఒకళ్ళు ఏర్పాటు చేస్తే ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీ అని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ అట్లా మార్చుకుంటూ వస్తున్నాయి. కానీ వాళ్ళు కమ్యూనిస్ట్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్సిక్యూటివ్ 2 గవర్నమెంట్స్ కంటిన్యూ అయ్యాయి. 2021లో కూడా వాళ్ళు గెలిచినారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అంత తేలిక పరిస్థితి లేదు అని అనిపించింది. మేము ప్రిలిమినరీ సర్వే చేసినప్పుడు ఇది కమ్యూనిస్టులకు నల్లేరుపై బండి నడక కాదు అని మేము రిపోర్ట్ చేసినాము. కానీ లోకల్ బాడీస్లో వాళ్ళు ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ నుంచి ఇంప్రూవ్ అవుతున్నారు ఎల్డిఎఫ్. అది ఏకపక్షంగా యూడిఎఫ్కి అనుకూలంగా ఉంటుందేమో అని ఒక అంచనా ఉండే. ఎందుకంటే అక్కడ 3-4 రాజకీయ పరిణామాలు, బీజేపీ కొత్తగా అక్కడ ఉనికిని చాటుకుంటూ ఉన్న ప్రయత్నం. పార్లమెంట్ సీట్ గెలవడమే కాకుండా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఆ లోకల్ బాడీ చాలా చోట్ల వాళ్ళు చూపించిన ప్రభావం కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళకు వచ్చిన ఆధిక్యత కానీ చూసినప్పుడు ఆ వర్టికల్ డివిజన్ వస్తుంది కనుక ఆటోమేటిక్గా గవర్నమెంట్ దెబ్బతింటుంది ఈసారి. బీజేపీ పరమైన ఓట్లు కొన్ని, ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఆఫ్ కేరళ స్టేట్లో ఒక న్యూ ఆస్పిరేషన్స్ డెవలప్ అయినాయి. కమ్యూనిస్టు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు రాజ్యం చేస్తున్న రాష్ట్రం కదా, అంటే పాలన కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు. అవతల పక్కనేమో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉంటుంది, ఏఐఎంఎల్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీ కలిసి మేజర్గా ఉండి ఇంకొక 2-3 పార్టీలు ఉండి యూడిఎఫ్ ఉంది కదా, వాళ్ళు ఈసారి న్యాచురల్ బెనిఫిట్ అవుతారేమో ఈ పంచాయతీ వల్ల అని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ విజయ్ చీల్చినట్లే ఓట్లు ఇక్కడ బీజేపీ ఎంటర్ కావడం అనేది కమ్యూనిస్టులు లాస్ అంటారు. అది 3 ముక్కల ఆట లాగా అయ్యి దాంట్లో మేజర్ ముక్కగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లాభపడవచ్చు అని ఒక కథనం ఉన్నా కమ్యూనిస్టులు అంత తేలికగా గ్రౌండ్ వదిలే పరిస్థితి లేదు అక్కడ.